మాట్లాడడం లేదు మనకంట. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. నా కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్, సారీ. గెలుకుడు ఆగదక్క నాకు. ఎందుకు నాకు నోరు ఆగదు. నోటి దూల. లుకింగ్ కూల్ సార్. I might not be cool. Relax boys and ఓకే, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో. ఆటో ఇంకా మణికంఠ కమ్. హీరో లాగా సీత ఆడుతుంది సార్. షీఈ్ a hero for me also. మణికంఠ జీరో ఎవరు? నైనికా సార్. గ్రాడ్యువల్ గా వేరే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, తను డిక్రీజ్ అయితే వస్తుంది సార్. 200% రైట్ మణికంఠ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత కాసేపు తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించి యు ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. చెయ్యని తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. నబీల్ సార్, నాకైతే ఆయన లాగా ఆడాలని ప్రతిసారి అనిపిస్తుంది. మరి ఎందుకు అట్లేదు ఆయనలాగా? ఏంటి అంతేనా, లేకపోతే ఎవరినో చూస్తూ అట్లా ఆగిపోతున్నావా? ఎవరిని చూస్తూ? మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే నబీల్ కమ్. సార్ హీరో లాగా పృథ్వీ ఆడుతున్నాడు సార్. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? పృథ్వీ చాలా బాగా ఆడుతున్నావు. యూఆర్ జస్ట్ బికమింగ్ మై డోపమైన్. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు యూఆర్ మిస్సింగ్ ద క్లారిటీ. ఎగ్జాంపుల్ గా ఐ షో యూ వన్ వీడియో. చూడండి, ఈ టాస్క్ లో నేను ఆడద్దు అనుకుంటున్నా. టీమ్ ని గ్లూగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి నేను వెనకాల జరుగుతున్నా. నబీల్ సార్ ఫన్ సైడ్ చూస్తున్నా, ఇమోషనల్ సైడ్ చూస్తున్నా, ఒక చైల్డ్ చూస్తున్నా, డెడికేషన్ కమిట్మెంట్ చూస్తున్నా. ఐ థింక్ ఓవరాల్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ పక్కన ఉండడానికి, లైక్ కింగ్ కున్న ఒక మంచి ఫుల్ ప్యాక్ రా. సూపర్ సూపర్ సూపర్. అది ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు అర్థం అవ్వట్లేదు. పప్పులా ఆడుతున్నాడు. పప్పుతో మాట్లాడతాను నువ్వు కూర్చో. బిగ్ బాస్ చెప్పింది ఏంటి? అన్ఫిట్ వాళ్ళని తీమన్నాడు. మేబీ నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టు అనుకుంటాను. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? నువ్వు నీ ఆట నువ్వు ఆడలేదు. నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావో ఎవరికి అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. విష్ణు నిన్ను నిఖిల్ విషయంలో ఏదో అన్నప్పుడు అడల్టరేటెడ్ కామెడీ అన్నావు. మరి నామినేషన్స్ టైంలో నువ్వు చేసింది ఏంటి? బిగ్ బాస్ వీడియో ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం హంబుల్ రిక్వెస్ట్. ఫిజికల్లీ టాస్క్ లో నాకు అనిపించలేదని చెప్పానే, అదెందుకు మైండ్ లో చూడాలి కదా యష్మి. పృథ్వీని నిఖిల్ చూస్తే ఎట్లా? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఎంత క్లియర్ గా కనిపించినా ఒక మంచిగా దాన్ని కవర్ చేసి క్వశ్చన్ చేసి దాని మంచి ఇంటెన్షన్ వెతుక్కుని వాళ్ళ ముగ్గురు నీట్ గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి.